అందరికీ నమస్కారం అండి. మరి గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా మొదటి పేపరు సెక్షన్ ఏకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేటువంటి టాపిక్ మనకి 75 మార్కులకి ఇవ్వడం జరిగింది. మొత్తం ఎగ్జామ్కి 300 మార్కులకు గాను 75 మార్కులు పేపర్ 1 పార్ట్ ఏ నుంచే మనకి రావడం జరుగుతుంది. అది ఆంధ్రప్రదేశ్ చరిత్ర 75 మార్కులు. ఈ 75 మార్కులకు సంబంధించి మనం ఒక్కసారి సిలబస్ను కనుక గమనించినట్లయితే సిలబస్లో మొత్తం కూడా మనకి 5 పార్ట్స్ కింద మనకి సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే మొత్తం 5 పార్ట్ల కింద మనకి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా భారతదేశ చరిత్ర మనకి ప్రిలిమినరీలో కూడా చూసినట్లయితే 30 మార్కులకి భారతదేశ చరిత్ర అనేటువంటి టాపిక్ను మనకి ఇచ్చారు. అందులో ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అనేటువంటి 3 టాపిక్స్ను కూడా మనకి ఇవ్వడం జరిగింది. 3 టాపిక్స్కి గాను 30 మార్కులకి మనకి ప్రశ్నలు రావడం కూడా జరిగింది. మరి అయితే గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏపీ హిస్టరీని వాళ్ళు ప్రాచీన భారతదేశ చరిత్ర, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, లేదా మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, లేదా ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని కాకుండా మనకి ఈ విధంగా ఒక 5 పార్ట్స్ కింద మనకి ఇవ్వడం జరిగింది. మనము ఈ యొక్క 5 పార్ట్స్ను కూడా ఏ భాగము ఎక్కడి నుంచి వచ్చిందనేటువంటి ఒక విశ్లేషణని మనం ఈ క్లాస్లో చేద్దాం. ఒక్కసారి నేను ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏపీ హిస్టరీని చర్చించే ముందు అభ్యర్థులందరికీ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఏంటంటే భారతదేశ చరిత్ర మీద పూర్తి స్థాయి అవగాహన పట్టు ఉంటేనే మనం ఏపీ హిస్టరీని అధ్యయనం చేయగలము. మనం ఇండియన్ హిస్టరీని చదవకోకుండా ఏపీ హిస్టరీని చదవలేము. ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ లేకోకుండా ఏపీ హిస్టరీని మనకి అర్థం కాదు. ఖచ్చితంగా ఒకసారి గతంలో మీరు గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి మనము ఇండియన్ హిస్టరీ సిలబస్ని మనం అధ్యయనం చేయడం జరిగింది. మరి మరొకసారి ఈ ఇండియన్ హిస్టరీకి సంబంధించి కూడా మనకి ఆ టాపిక్స్ మీద పూర్తి అవగాహన ఉంటేనే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చరిత్ర అనేది మనకు అర్థం అవడం జరుగుతుంది. ముందుగా చూడండి, మొదటి పార్టులో చారిత్రక పూర్వయుగ సంస్కృతులు అని చెప్పి ఇచ్చారండి. చారిత్రక పూర్వయుగ సంస్కృతులు అనేటువంటి టాపిక్ మనకి గ్రూప్ 2 ప్రిలిమినరీలో లేదు, మనం చదవలేదు. మనం అక్కడ కొన్ని టాపిక్స్ వదిలిపెట్టేసాం. చారిత్రక పూర్వయుగ సంస్కృతులు అనేటువంటి టాపిక్ని మనము గ్రూప్ 2 ప్రిలిమినరీలో భాగంగా మనకి సిలబస్లో ఇవ్వలేదు కాబట్టి మనం చదవలేదు. అయితే ఇక్కడ చారిత్రక పూర్వయుగ సంస్కృతులు అనేటువంటి టాపిక్ గ్రూప్ 2 మెయిన్స్లో మనకి ఉంది. అయితే ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి చారిత్రక పూర్వయుగ సంస్కృతుల గురించి మనం అధ్యయనం చేయాలి. మరి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి చారిత్రక పూర్వయుగ సంస్కృతుల్ని అధ్యయనం చేయాలి అని అంటే మనకి ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ తప్పనిసరిగా ఉండాలి. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంటే చారిత్రక పూర్వయుగ సంస్కృతులు. మనం ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి వీడియో క్లాసులు కూడా చేసామండి. ఒకసారి నేను అవి మీకు గ్రూప్లో పెడతాను, నేను అవి ప్లేలిస్ట్లో పెడతాను, ఒకసారి చూడండి. చారిత్రక పూర్వయుగ సంస్కృతులు భారతదేశానికి సంబంధించి మనము ఇండియన్ హిస్టరీలో చర్చించాము. భారతదేశంలో మొట్టమొదటి మానవుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి బోరి గుహల్లో మనకు కనిపించాడు. సంస్కృతి అంటే ఏంటి, చారిత్రక పూర్వయుగ సంస్కృతి అంటే ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము అక్కడ కూలంకషంగా మనము చర్చించడం జరిగింది. అంటే లిపి లేని కాలాన్ని, అధ్యయనం చేయలేనటువంటి కాలాన్ని సంస్కృతి అంటాము. మనం అందులో భాగంగా ప్రాచీన శిలాయుగ సంస్కృతులు, మధ్య శిలాయుగ సంస్కృతులు, నవీన శిలాయుగ సంస్కృతులు, అదేవిధంగా తామ్ర శిలాయుగ సంస్కృతులు అనేటువంటి 4 టాపిక్స్ని మనము ఇండియన్ హిస్టరీలో భాగంగా చర్చించడం జరిగింది. అయితే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి చారిత్రక పూర్వయుగ సంస్కృతుల్లో ఒక కొత్త సంస్కృతిని కూడా మనము 5వ సంస్కృతిని కూడా మనం చర్చించాలి. అదే బృహత్ శిలాయుగ సంస్కృతి. మీకు ఇది ఎట్లా అంటే ఉదాహరణకు చూడండి, చారిత్రక పూర్వయుగ సంస్కృతుల్లో మొదటి మానవుడు మహారాష్ట్రలో, భారతదేశానికి సంబంధించి మహారాష్ట్రలో ఉన్నటువంటి బోరి గుహల్లో కనిపించాడని చెప్పి తెలిస్తే ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పటికీ కృష్ణా గోదావరి ప్రాంతంలో తొలి మానవుడు మనకి కనిపించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. భారతదేశ చరిత్రలో చర్చించినటువంటి శిలాయుగ సంస్కృతుల్లో ఇక్కడ చర్చించేటువంటి శిలాయుగ సంస్కృతి ఏంటంటే బృహత్ శిలాయుగ సంస్కృతి. అది కేవలం దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటిదే. అందులో డాల్మన్ అంటే ఏంటి, సిస్ట్ అంటే ఏంటి, సర్కోఫాగస్ అంటే ఏంటి,
మెన్హిర్ అంటే ఏంటి, వీటన్నిటిని కూడా మనము ఇందులో భాగంగా చర్చిస్తాం. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ బ్యాక్గ్రౌండ్ మనము చర్చించలేము. భారతదేశంలో ఈ ప్రాచీన శిలాయుగ సంస్కృతికి సంబంధించినటువంటి చిత్రలేఖనాలు భింబెట్కా అనేటువంటి ఒక ప్రాంతంలో లభ్యమయ్యాయని చెప్పి మనం చదువుకున్నాం. ఈ భింబెట్కాకి యునెస్కో వారసత్వ గుర్తింపు కూడా ఉందని చెప్పి కూడా చదువుకున్నాం. మరి ఆంధ్ర ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో మనకి ఈ యొక్క చిత్రలేఖనాలు బయటపడ్డాయి. ఉదాహరణకి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కేతవరం అనేటువంటి ప్రాంతంలో మనకి ఈ ప్రాచీన మానవుడికి సంబంధించినటువంటి ఆ చిత్రలేఖనాలు బయటపడ్డాయి. అంటే మనకి ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ లేకోకుండా ఆంధ్ర హిస్టరీని అధ్యయనం చేయలేము. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ ఏపీ హిస్టరీని చదివే ముందు ఇండియన్ హిస్టరీని కంపల్సరీగా మీరు మరొకసారి అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ తర్వాత శాతవాహనులను ఇచ్చారండి. చూడండి, చారిత్రక పూర్వయుగ సంస్కృతికి మరియు శాతవాహనులకి మధ్య యాక్చువల్గా మనకు సిలబస్లో శాతవాహనులను ఇచ్చాడు, కానీ మనకు అక్కడ ప్రిలిమినరీలో కేవలం 30 మార్కులే, కానీ ఇక్కడ 75 మార్కులు. ఖచ్చితంగా మనం ఆ మధ్య శాతవాహనుల యొక్క పూర్వయుగానికి సంబంధించినటువంటి ఆ యొక్క చరిత్రను కూడా మనము అధ్యయనం చేయాలి. అంటే ఆంధ్రులు ఎవరు, ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఎక్కడ ఉంది, అదేవిధంగా ఆంధ్రుల గురించి ఏమేం గ్రంథాలు ఏమేమి చెప్తున్నాయి అనేటువంటి విషయాలను కూడా మనము తప్పనిసరిగా చూడాలి. మనం కనుక ఒక్కసారి ఇండియన్ హిస్టరీని చూస్తే శిలాయుగ సంస్కృతుల తర్వాత సింధులోయ నాగరికత వచ్చిందండి. ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడా కూడా సింధులోయకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటపడలేదు. కాబట్టి సింధులోయ నాగరికతకి ఆంధ్ర ప్రాంతానికి సంబంధం లేదు, ప్రస్తుతానికి లేవు, భవిష్యత్తులో బయటపడితే బయటపడవచ్చు. తర్వాత ఈ యొక్క శాతవాహనులు పూర్వయుగానికి సంబంధించి, అంటే శాతవాహనులు అనంతరం ఆంధ్ర ప్రాంతంలో శాతవాహన రాజ్యం ఆవిర్భవించింది. అంటే ఈ మధ్యకాలంలో ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి ఆ కాలం ఏంటనేటువంటి విషయాన్ని కూడా మనము చర్చించాలి. అసలు ఈ ఆంధ్రులు అనేవాళ్ళు ఎవరు? ఆంధ్ర అనేటువంటి జాతి పదము ఈ యొక్క తొలి ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణంలో మనకు కనపడుతుంది. గతంలో మనము ఆర్యుల సంస్కృతిని గురించి చర్చించేటప్పుడు బ్రాహ్మణాల్లో ఐతరేయ బ్రాహ్మణంలో తొలిసారిగా ఆంధ్రుల యొక్క తొలి ప్రస్తావన ఉన్నది అనేటువంటి విషయాలను మనము చర్చించాము. అదేవిధంగా మత్స్య భాగవత పురాణాల్లో ఆంధ్రులను మ్లేచ్చులు అని చెప్పి పేర్కొన్నారు. మ్లేచ్చులు అంటే అస్పృశ్యులు అని చెప్పి అర్థం అండి. మ్లేచ్చులు అని చెప్పి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అనేక బౌద్ధ గ్రంథాలు, భీమసేన జాతకం కానివ్వండి, జాతక కథలు, దాదాపు 500 జాతక కథలు, బుద్ధుని యొక్క పూర్వజన్మల గురించి తెలియజేసేటువంటి జాతక కథలు అని చెప్పి మనం చదువుకున్నాము. ఆ యొక్క బౌద్ధ గ్రంథాలు భీమసేన జాతకము, సేరీ వణిజ్య జాతకము, ఇవన్నీ కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన గురించి తెలియజేస్తున్నాయి. అదేవిధంగా మెగాస్తనీస్, అదేవిధంగా ప్లినీ లాంటి విదేశీ గ్రంథాలు కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన గురించి, అంటే ఆంధ్ర ప్రాంతంలో దాదాపుగా 30 కోట్లు ఉన్నాయని చెప్పి విదేశీ గ్రంథాలు కూడా మనకి తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ అనేటువంటి పదము ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్గా తెలంగాణ అనేటువంటి పదం అండి మధ్యయుగంలో వచ్చిందండి. ఆంధ్ర అనేటువంటి జాతి, ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్ర ప్రజలు. అంటే ఆంధ్ర అనేటువంటి జాతి, ఈ తెలంగాణ అనేటువంటి పదము త్రిలింగ దేశము. అంటే ఆంధ్ర ప్రాంతము, కోస్తాంధ్ర ప్రాంతము, అదేవిధంగా రాయలసీమ, తెలంగాణలో ఉన్నటువంటి సుప్రసిద్ధ 3 శైవ క్షేత్రాలు ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశము అని చెప్పి అన్నారు. అయితే మొట్టమొదటిసారిగా తెలంగాణ అనేటువంటి పదము 1418వ సంవత్సరం ప్రస్తుతం ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి తెల్లాపూర్ అనేటువంటి ప్రాంతంలో ఒక శాసనంలో కనపడింది. తెల్లాపూర్ శాసనంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ అనేటువంటి పదము మనకి కనపడిందండి. నాగోజు, లైలోజు అనేటువంటి 2 అన్నదమ్ములు తెలంగాణపురంలో ఒక మెట్ల బావిని నిర్మించాము అని ఒక శాసనం వేయించారు. అందులో ఉన్నటువంటి కంటెంట్ అనమాట. అంటే తెలంగాణపురంలో ఒక మెట్ల బావిని నిర్మించారు అనేటువంటి ఒక పాయింట్ని, అంటే ఒక శాసనాన్ని, తెల్లాపూర్ శాసనంలో మనకి తెలంగాణ అనేటువంటి పదము తొలిసారిగా కనపడుతుంది. ఇది మధ్యయుగంలో వచ్చినటువంటి పదం అండి. దాంతోపాటు ఈ శాతవాహనుల కన్నా ముందు అనేక రాజ్యాలు ఆంధ్ర ప్రాంతాన్ని పాలించాయి. మనం కనుక ఒక్కసారి మళ్ళీ మనం భారతదేశ చరిత్రకి వెళ్దామండి. షోడశ మహాజనపదాల్లో దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక రాజ్యము అస్మక రాజ్యము. ఆ అస్మక రాజ్యం ఆంధ్ర ప్రాంతంలో ఉంది. ఈ అస్మక రాజ్యం పోదన రాజధానిగా ఈ అస్మక రాజ్యం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నది. ఆ విషయం మనము షోడశ మహాజనపదాల్లో మనము చదువుకున్నాము.
ఆ తర్వాత నందుల కాలంలో కూడా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు వారి యొక్క కంట్రోల్లో ఉన్నాయనేటువంటి విషయము మనకి అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనం చర్చిస్తామండి. నేను జస్ట్ మీకు ఓన్లీ సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. రేపు పొద్దున్న క్లాస్ చెప్పేటప్పుడు మీకు మొత్తం కూడా అన్ని డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. మౌర్యుల పాలనలో ఆంధ్ర ప్రాంతము తెలంగాణ ఉంది అనేటువంటి విషయము ఇక్కడ లభించినటువంటి తెలంగాణ ప్రాంతంలో లభించినటువంటి నాణేల వల్ల, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో కర్నూలు జిల్లాలో ఎర్రగుడి రాజుల మందగిరి అనేటువంటి ప్రాంతంలో లభించినటువంటి అశోకుడి శాసనాల ద్వారా ఆంధ్ర ప్రాంతము మౌర్యుల యొక్క పాలనలో ఉందన్నటువంటి విషయము మనకి అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనం చర్చించాలండి డీటెయిల్గా. జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ మాత్రమే చేస్తున్నాను, ఇది సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా మౌర్యానంతరం తర్వాత ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని రాజ్యాలు ఆవిర్భవించాయి. తెలంగాణలో కోటిలింగాల రాజ్యం ఉందండి, అదేవిధంగా సబక రాజ్యం ఉంది, అదేవిధంగా మహిషక రాజ్యం అనేటువంటి రాజ్యాలు ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా వీళ్ళ పేర్లు అయితే లేవు కానండి, కాకపోతే ఏంటంటే ఈ రాజ్యాల యొక్క ప్రస్తావన ఉన్నది. దాంతోపాటు కోస్తాంధ్రాలో ధాన్యకటకం రాజధానిగా సదారాజ్యం అనేటువంటి ఒక రాజ్యం పరిపాలించింది. గుంటూరు కేంద్రంగా బట్టిప్రోలు అనేటువంటి ఒక రాజ్యము పరిపాలించింది. ఇక రాయలసీమ ప్రాంతానికి వస్తే ప్రస్తుత కర్నూలు జిల్లాలో పగిడ్యాల మండలానికి సంబంధించినటువంటి వీరాపురం అనేటువంటి ఒక ప్రాంతం ఉందండి. ఈ వీరాపురం కేంద్రంగా ఒక రాజ్యము పరిపాలించినట్టుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ వీరాపురం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారము తొలి హిందూ దేవాలయాలు ఈ వీరాపురంలో నిర్మించబడ్డాయి. అయితే ఈ శ్రీశైలం డ్యామ్ కట్టేటప్పుడు ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో ఈ వీరాపురం అనేటువంటి గ్రామము మునిగిపోవడం జరిగిందనమాట. అంటే చాలా జాగ్రత్తగా ఈ యొక్క ఆర్కియాలజిస్టులు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు చాలా జాగ్రత్తగా ట్రాన్స్ప్లాంట్ చేశారనమాట. అంటే తొలి హిందూ దేవాలయాలు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వీరాపురంలో నిర్మించబడ్డాయి. దాంతోపాటుగా గుడిమల్లం కేంద్రంగా ఒక చిన్న రాజ్యం అనేది కూడా పరిపాలించినట్టుగా, ఇవన్నీ కూడా శాతవాహనుల కన్నా ముందు ఉన్నటువంటి రాజ్యాలు. వీటి గురించి కూడా మనము చర్చిస్తాం. అంటే చర్చించడానికి వాళ్ళ పేర్లుగా ఎక్కడ మనకి ప్రస్తావించలేదండి. జస్ట్ ఏ రాజ్యం ఎక్కడ పరిపాలించింది అనేటువంటి విషయాలు మనము చర్చించేటువంటి ప్రయత్నము చేస్తాం. ఇక ఆ తర్వాత శాతవాహనులు వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఉదాహరణకి ఈ 5 పార్ట్స్ ఇచ్చారు. మనకి ఈ 5 పార్ట్స్లో ఒక్కొక్క పార్ట్ నుంచి కనుక 15 మార్కులు తీసుకుంటే మ్యాక్సిమం 15 మార్కులు ఇక్కడ నుంచి వస్తాయి. లేదా ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రకు ఒక 25 మార్కులు, మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రకు ఒక 25 మార్కులు, అదేవిధంగా ఆధునిక ఆంధ్రదేశ చరిత్రకి ఒక 25 మార్కులు, మొత్తం టోటల్గా 75 మార్కులు కనుక మనం కనుక తీసుకున్నట్లయితే ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించినటువంటి 25 మార్కుల్లో 15+ మార్కులు ఓన్లీ శాతవాహనుల గురించే వస్తాయి. కాబట్టి శాతవాహనుల గురించి అత్యంత కూలంకషంగా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. శాతవాహనులు ఎవరు, వాళ్ళు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, వాదాలు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చారని ఎవరు చెప్పారు, విదర్భ ప్రాంతం నుంచి వచ్చారని ఎవరు చెప్పారు, మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వాళ్ళని ఎవరు చెప్పారు, వాళ్ళు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరు చెప్పారు. అదేవిధంగా వాళ్ళ కాలంలో ఉన్నటువంటి శాసనాలు, వాళ్ళ ముఖ్యమైనటువంటి రాజులు, వాళ్ళ బిరుదులు, వాళ్ళ ఆర్థిక సాంఘిక అదేవిధంగా మత పరిస్థితులు అన్నీ కూడా మనము చాలా డీటెయిల్గా చాలా కూలంకషంగా మనం చర్చించాలి శాతవాహనులకు సంబంధించి. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు. ఈ ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు విజయపురి కేంద్రంగా పాలించినటువంటి ఈ యొక్క ఇక్ష్వాకులు శాతవాహనుల అనంతర రాజుల గురించి మనము చర్చించాలి. ఆ తర్వాత మనకి ఇక్ష్వాకుల తర్వాత ఆనంద గోత్రికులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు. యాక్చువల్గా అక్కడ రాయలేదండి, కానీ వాటిని గురించి కూడా మనము చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ వేంగి చాళుక్యులకు సంబంధించి ఆ డిస్కషన్ కూడా మనము, అంటే వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు అని చెప్పి అంటారు. ఆ వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులకు సంబంధించి మనము ఆ డిస్కషన్ కూడా మనము పూర్తిగా చేయాలి. ఎందుకంటే శాతవాహనుల తర్వాత రాజ్యం మొత్తం కూడా మళ్ళీ ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఈ వేంగి చాళుక్యుల గురించి మనం తెలియాలంటే మనం ఇండియన్ హిస్టరీకి వెళ్ళాలి. ఇండియన్ హిస్టరీలో మనకి పశ్చిమ చాళుక్యులు లేదా బాదామి కేంద్రంగా పాలించినటువంటి చాళుక్యులు ఇక్కడ
కుబ్జ విష్ణువర్ధన్ అనే వాడి చేత అలా వాళ్ళ తమ్ముడి చేత మనకి రాజ్యాన్ని స్థాపించారనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. ఈ వేంగి చాళుక్యులు చోళులతోటి అంటే చూడండి 1075 సంవత్సరంలో తూర్పు చాళుక్య రాజు అయినటువంటి 7వ విజయాదిత్యుడు మరణించాడు. ఆ తర్వాత ఇక అదే టైంలో 1071 సంవత్సరంలో తంజావూరుకే రాజధానిగా పరిపాలిస్తున్నటువంటి చోళరాజు అయినటువంటి వీర రాజేంద్రుడి యొక్క కుమారుడు ఆదిరాజేంద్రుడు మరణించాడు. అంటే ఒకేసారి చోళ రాజ్యము అదేవిధంగా తూర్పు చాళుక్య రాజ్యము వారసులు లేకుండా కోల్పోయింది. ఈ టైంలో అంటే ఒకేసారి 2 ఖాళీలు ఏర్పడ్డాయి అన్నమాట. రాజరాజ నరేంద్రుడు అంటే వేంగి చాళుక్య రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుడికి చోళ రాకుమార్తె అమ్మంగదేవితో వివాహం జరిగి వాళ్ళ యొక్క కుమారుడే కులోత్తంగ చోళుడు అనేటువంటి పేరుతోటి చోళ చాళుక్య సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కాబట్టి ఈ చోళ చాళుక్య సామ్రాజ్యం గురించి కూడా మనము చర్చించాల్సినటువంటి అవసరము ఉంది. వీళ్ళ కాలంలో అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయండి. వేంగి చాళుక్యుల కాలంలో అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి. పంచారామాలు వీళ్ళ కాలంలోనే నిర్మించబడ్డాయి. అంటే వీళ్ళ కాలంలో నిర్మించినటువంటి దేవాలయాలు, వీళ్ళ కాలానికి సంబంధించినటువంటి మత పరిస్థితులు, సాహిత్యం, వాస్తుకళలు ఇవన్నీ కూడా మనము చర్చించాలి. ఇక నెక్స్ట్ ఆంధ్ర చోళులకు సంబంధించి అంటే తెలుగు చోళులు లేదా ఆంధ్ర చోళులు. ఈ ఆంధ్ర చోళులు లేదా తెలుగు చోళులకు సంబంధించి అనేక మంది చోళులు మనకి ఉన్నారండి. వాళ్ళల్లో రేనాటి చోళులు తొలి శాసనాలు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి తొలి శాసనాలు మనకి రేనాటి చోళులకు సంబంధించిన ధనుంజయ శర్మ వేయించినటువంటి 510లో వేసినటువంటి కళ్ళమల్ల శాసనము తెలుగులో లభ్యమవుతున్నటువంటి తొలి శాసనం కింద మనము చెప్పవచ్చు. అదేవిధంగా చందవోలు రాజధానిగా పరిపాలించినటువంటి వెలనాటి చోళులు, పలనాడులో హైపవ వంశము, ఈ హైపవ వంశానికి సంబంధించినటువంటి పల్నాడు యుద్ధం చాలా ఫేమస్. ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి పల్నాడు యుద్ధం 1176 నుంచి 1182 మధ్యకాలంలో జరిగినటువంటి ఈ యొక్క పల్నాడు యుద్ధము అత్యంత ముఖ్యమైనటువంటి యుద్ధము. ఈ రోనాటి చోళుల తర్వాత పొత్తపి చోళుల తర్వాత కొణిదెన చోళులు, నన్నూరు చోళులు, అదేవిధంగా విక్రమసింహపురి రాజధానిగా పరిపాలించినటువంటి నెల్లూరు చోళులు, వీళ్ళందరూ కూడా తెలుగు చోళుల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఈ తెలుగు చోళుల కాలంలోనే 2వ మనవసిద్ధు అనేటువంటి ఒక రాజు ఉన్నాడండి. ఇతని ఆస్థానంలోనే కవిత్రయంలో చెప్పబడుతున్నటువంటి తిక్కన ఇతని ఆస్థానంలో జీవించాడు. అంటే ఇతని కాలంలో, అంటే తెలుగు చోళుల కాలంలో తెలుగు భాషా సాహిత్యము అనేది అత్యంత గొప్పగా అభివృద్ధి చెందింది అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ చర్చించవచ్చు. అదేవిధంగా వీళ్ళ కాలంలో నిర్మించబడ్డటువంటి వాస్తుశిల్ప కళలు, దేవాలయాలు, పంచారామాలు, అదేవిధంగా అనేక దేవాలయాలు ఈ యొక్క వేంగి చాళుక్యుల కాలంలోనూ తెలుగు చోళుల కాలంలోనూ నిర్మించడం జరిగింది. అంటే మనకిచ్చినటువంటి సిలబస్లో ఈ యొక్క మొదటి సెక్షన్కి సంబంధించి పూర్తిగా ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర ఉన్నది. ఇంకా నెక్స్ట్ 2వ యూనిట్కి వచ్చితే మనకి క్రీస్తు శకం 15-16 శతాబ్దాల మధ్య ఆంధ్రను పరిపాలించినటువంటి ప్రధాన రాజవంశాలు అని చెప్పించాడండి. ఆంధ్రను పరిపాలించినటువంటి ప్రధాన రాజవంశాల్లో కాకతీయ సామ్రాజ్యము అత్యంత ముఖ్యమైనది. కాకతీయ సామ్రాజ్య కాలానికి సంబంధించినటువంటి శాసనాలు, వాళ్ళ కాలానికి సంబంధించినటువంటి ముఖ్యమైన రాజులు, వాళ్ళ కాలంలో నిర్మించినటువంటి వాస్తు శిల్ప కళలు, అదేవిధంగా వాళ్ళ కాలంలో అభివృద్ధి చెందినటువంటి సాహిత్యము, వీటన్నిటిని కూడా మనము ఈ యొక్క చాప్టర్లో చర్చించాల్సి ఉంటుంది. ఇక 1323వ సంవత్సరంలో మనకి ఈ బ్యాక్గ్రౌండ్ తెలియాలంటే మళ్ళీ ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ తెలియాలి. 1923వ సంవత్సరంలో ప్రిన్స్ జునా ఖాన్ కాకతీయ రాజ్యంపై దాడి చేసి 2వ ప్రతాపరుద్రుడిని ఓడించాడు. ఆ 2వ ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి విషయం మనం అక్కడ ఢిల్లీ సుల్తాన్లు అనేటువంటి టాపిక్లో డిస్కస్ చేశాం. 1323వ సంవత్సరంలో ఈ యొక్క కాకతీయ రాజ్యము అంతమయ్యింది అనేటువంటి విషయాన్ని మనము అక్కడ చర్చించడం జరిగింది. ఇక ఈ యొక్క తుగ్లకుల కాలంలో దక్షిణ భారతదేశంలో అనేక స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. అందులో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో
1323 సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యం అంతమైన తరువాత ముసునూరి నాయక రాజ్యం ఒకటి ఏర్పడింది. దాంతోపాటు అద్దంకి కొండవీటి రాజధానిగా కొండవీటి రెడ్డి రాజ్యం ఒకటి ఏర్పడింది. ఈ రెడ్డి రాజ్యంలోనే పెదకోమటి వేమారెడ్డి అనేటువంటి ఒక రాజున్నాడు. ఇతని ఆస్థానంలో ది గ్రేట్ శ్రీనాథ మహాకవి విద్యాధికారిగా ఉన్నట్లుగా మనకి పిరంగిపురం శాసనం తెలియచేస్తుంది. పిరంగిపురం అనేటువంటి శాసనం ప్రకారము ఈ పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో శ్రీనాథ మహాకవి, ది గ్రేట్ శ్రీనాథ మహాకవి ఇతని ఆస్థానంలో ఉన్నట్లుగా మనకి పిరంగపురం శాసనం ద్వారా అర్థమవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఈ మధ్య కాలంలోనే ఇంకొక కాకతీయుల తర్వాత మనకి ఇంకొక ప్రధానమైనటువంటి రాజవంశం ఎవరు అని అంటే విజయనగర సామ్రాజ్యం. 1336 సంవత్సరంలో అనిగొంది రాజధానిగా ఏర్పడ్డటువంటి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యము 1675 వరకు కూడా కొనసాగింది. ఈ 1675 వరకు కూడా కొనసాగినటువంటి ఈ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఈ సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికులు ఎవరు, ఈ కాలంలో మనకి బహ్మనీ సామ్రాజ్యంతో జరిగినటువంటి యుద్ధాలేంటి, ఎన్ని రాజవంశాలు పరిపాలించాయి, ఏమేం జరిగాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన యొక్క విజయనగర సామ్రాజ్యంలో మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. విజయనగర సామ్రాజ్యం తర్వాత ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని కలిపి పాలించిన వాళ్ళు ఎవరంటే కుతుబ్ షాహీలు. ఈ కుతుబ్ షాహీలు ఎవరు అని అంటే మళ్ళీ మనం ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. బహమనీ సామ్రాజ్యం యొక్క 14వ శతాబ్దపు చివరి కాలంలో దాదాపుగా 5 స్వతంత్ర రాజ్యాల కింద ఏర్పడ్డాయి. అందులో భాగంగా కుతుబ్ షాహీ అంటే గోల్కొండ రాజధానిగా కుతుబ్ షాహీ వంశం అనేది 1512వ సంవత్సరంలో ఏర్పడింది. ఇది 1687 సంవత్సరం వరకు కూడా కొనసాగింది. ఈ కుతుబ్ షాహీల గురించి కూడా మనం పూర్తిగా డిస్కస్ చేయాలి. దీంతో 1, 2 అంటే మొదటిది వచ్చినప్పటికీ ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర అయితే, రెండవ సెక్షన్ వచ్చినప్పటికీ మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర కింద మనము చెప్పవచ్చు. ఇక మూడోది వచ్చినప్పటికీ యూరోపియన్ల రాక, ఆంధ్ర ప్రాంతాల్లో యూరోపియన్ల రాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆధునిక భారతదేశ చరిత్రలో అసలు యూరోపియన్లు భారతదేశానికి రావాల్సినటువంటి అవసరం ఏంటి, ఫస్ట్ ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, ఎవరెవరు ఎక్కడెక్కడ వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారనేటువంటి విషయాలు మనం చర్చించాం. ఇక ఆంధ్ర ప్రాంతానికి వచ్చేటప్పటికి యూరోపియన్లు మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి యూరోపియన్లు ఎవరంటే డచ్ వాళ్ళండి. భారతదేశంలో వచ్చినటువంటి మొట్టమొదటి యూరోపియన్లు పోర్చుగీస్ వాళ్ళు. అది ఆంధ్ర ప్రాంతానికి వచ్చినటువంటి మొట్టమొదటి యూరోపియన్లు డచ్ వాళ్ళు. అత్యంత చివరగా వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు. దాని గురించి మనం డిస్కస్ చేయాలి. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో ఎవరెవరు అంటే బ్రిటిష్ వాళ్ళకి వర్తక స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, డచ్ వాళ్ళకి ఎక్కడ స్థావరాలు ఉన్నాయి, పోర్చుగీస్ వాళ్ళకి ఎక్కడ స్థావరాలు ఉన్నాయి, ఫ్రెంచ్ వాళ్ళకి ఎక్కడ స్థావరాలు ఉన్నాయి అనేటువంటి విషయాలను కూడా మనము ఇక్కడ చర్చించాల్సినటువంటి అవసరము ఉన్నది. దాని తర్వాత కంపెనీ పాలనలో భారతదేశం, కానీ కంపెనీ పాలనలో ఆంధ్ర ప్రాంతం ఏ విధంగా ఉంది. ఇక్కడ ఒక చిన్న విషయం అండి. 1687 సంవత్సరం తర్వాత ఎప్పుడైతే ఈ కుతుబ్ షాహీలు అంతమైపోయారో 1724లో నిజాం ఉల్ ముల్క్ ఆధ్వర్యంలో మనకి ఈ నిజాం వంశం అనేది స్టార్ట్ అయింది. అయితే దాని గురించి మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చర్చించము. అది తెలంగాణ విద్యార్థులు చదువుకుంటారండి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడైతే మనం దాని గురించి టాపిక్ ఉండేది. ప్రస్తుతం అయితే మనకి దాని గురించి అయితే ఎటువంటి టాపిక్ మనకు మెన్షన్ చేయలేదు. కాబట్టి నిజాముల గురించి మనం చదువుకోం. ఒక విషయం ఏంటంటే బ్రిటిష్ డైరెక్ట్ కంట్రోల్లో ఆంధ్ర ప్రాంతం, కోస్తాంధ్ర ప్రాంతం ఇదంతా ఉంది. నిజాం పరిపాలనలో తెలంగాణ ప్రాంతం ఉంది. ఆ విషయం మనం గుర్తించాలి. అంటే మనం చెప్పుకున్నాం భారతదేశంలో 50% వరకు రాజ్యాలు స్వదేశీ సంస్థానాల ఆధీనంలో ఉంటే మిగిలినటువంటి 50% ప్రాంతాలు మాత్రమే బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నాయి. అట్లా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్ర ప్రాంతం. నిజాముల యొక్క పాలనలో కంట్రోల్లో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానం ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఆ విషయాన్ని మనము గుర్తించాలి. నెక్స్ట్ 1857 తిరుగుబాటు ఆంధ్రపై ప్రభావం. యాక్చువల్గా 1857 తిరుగుబాటు ఆంధ్రలో ఎటువంటి ప్రభావం లేదండి. ఎటువంటి ప్రభావం లేదు. ఎక్కడో
చిన్న చిన్న బుట్టాయిగూడెం అనేటువంటి ప్రాంతంలో కోరుకొండ సుబ్బారెడ్డి అనేటువంటి కొన్ని గిరిజన తెగలకు సంబంధించినటువంటి చెదురుమదురు సంఘటనలే తప్ప ఎక్కడా కూడా ఆంధ్ర ప్రాంతంలో 1857 తిరుగుబాటు ప్రభావం అన్నది లేదు. తెలంగాణలో ఉంది, మళ్ళీ తుర్రే భాస్కర్ లాంటి వాళ్ళతోటి కొంత అక్కడ కొన్ని సంఘటనలు అయితే జరిగాయి, కానీ ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడా కూడా 1857 తిరుగుబాటుకు సంబంధించి ప్రభావం అయితే లేదు. కానీ మనకు సిలబస్లో ఇచ్చారు కాబట్టి మనం దాన్ని కంపల్సరీగా ఏదో ఒకటి చదవాల్సిందే. నెక్స్ట్, ఆంధ్రాలో బ్రిటిష్ సామ్రాజ్య పాలన. అంటే ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ యొక్క సామ్రాజ్య పాలన ఏ రకంగా ఉంది అనే విషయాలను కూడా మనము ఈ యొక్క చాప్టర్లో మనము డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే సామాజిక సాంస్కృతిక చైతన్యము. ఆంధ్ర ప్రాంతంలో సాంస్కృతిక చైతన్యం చూడండి. భారతదేశంలో సామాజిక సాంస్కృతిక చైతన్యం అన్నప్పుడు కందుకూరి వీరేశలింగము, మహాగోవింద రానడే ఇటువంటి వాళ్ళందరి గురించి కూడా మనము చర్చించాము. అయితే ఆంధ్ర ప్రాంతంలో మనకి ప్రత్యేకించి ఈ సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంబంధించి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విజిల్ బ్లోయర్స్ అంటే ఈ యొక్క వైతాళికులు ఎవరనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ చర్చించాలి. అందులో కందుకూరి వీరేశలింగము, ఏనుగుల వీరాస్వామి, గాజుల లక్ష్మీ నరసశెట్టి, అదేవిధంగా రఘుపతి వెంకటరత్న నాయుడు, గురజాడ అప్పారావు లాంటి ఎంతోమంది ఆంధ్ర వైతాళికుల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరము ఉన్నది. ఇంకా అదేవిధంగా జస్టిస్ పార్టీ 1916 సంవత్సరంలో జస్టిస్ పార్టీ సౌత్ ఇండియా లిబరేషన్ అనేటువంటి ఒక పేరుతోటి ఏర్పడింది. అదే 1917 సంవత్సరంలో జస్టిస్ పార్టీ కింద ఏర్పడింది. అంటే బ్రాహ్మణేతర పార్టీ. దాంతోపాటు ఆత్మగౌరవ ఉద్యమాలు అంటే ఏంటంటే చూడండి, బ్రాహ్మణుల వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆత్మగౌరవ ఉద్యమాలు ఈ కాలంలో ప్రారంభమయ్యాయి. తమిళనాడు ప్రాంతంలో రామస్వామి నాయగర్, అదేవిధంగా కేరళ ప్రాంతంలో నారాయణ గురు లాంటి వాళ్ళు ఈ యొక్క ఆత్మగౌరవ ఉద్యమాలని ప్రారంభించారు. ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర ఉద్యమము భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో కొనసాగినటువంటి ఆంధ్ర ఉద్యమం గురించి కూడా మనము డిస్కస్ చేయాలి. ఈ సౌత్ ఇండియా పీపుల్ అసోసియేషన్ అనేటువంటి ఈ యొక్క సంస్థే 1917 సంవత్సరంలో జస్టిస్ పార్టీ అయ్యింది. నెక్స్ట్, తర్వాత ఆంధ్రాలో జాతీయోద్యమ వ్యాప్తి. 1800 మనం భారతదేశ చరిత్రలో చదువుకున్నాం. 1885 సంవత్సరం నుంచి 1947 వరకు భారతదేశంలో జాతీయోద్యమ వ్యాప్తి 3 దశల్లో జరిగింది. మితవాద దశ, అతివాద దశ, గాంధీ యుగము. అదే పాయింట్స్ని, అదే చాప్టర్ని ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాలు మనము ఇక్కడ చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఆంధ్ర ప్రాంతంలో ఈ బెంగాల్ ఉద్యమం ఏ రకంగా జరిగింది, ఆ కాలంలో బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించాడండి. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం ఆంధ్ర ప్రాంతంలో ఎలా జరిగింది, 1930లో శాసనోల్లంఘన ఉద్యమం ఆంధ్ర ప్రాంతంలో ఎలా జరిగింది, క్విట్ ఇండియా ఉద్యమం ఆంధ్ర ప్రాంతంలో ఎలా జరిగింది. అక్కడేమో జాతీయ నాయకుల గురించి మనం చర్చించాము, ఇక్కడ వచ్చేటప్పటికేమో మనం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల గురించి కూడా మనము చర్చించాలి. అన్నీ కూడా మనము చర్చిస్తామండి. నెక్స్ట్, కమ్యూనిస్టులు చూడండి, సోషలిస్టు మరియు కమ్యూనిస్టుల పాత్ర. ఈ కమ్యూనిస్టులు 1920 అక్టోబర్ 17న సిపిఐ అనేటువంటి పార్టీని ఎంఎన్ రాయ్ స్థాపించాడండి. ఈ యొక్క కమ్యూనిస్టు ఉద్యమాలు ఆంధ్ర ప్రాంతంలో దాదాపుగా 4 దశల్లో జరిగాయి. ఈ 4 దశల్లో జరిగినటువంటి ఈ యొక్క ఉద్యమాల గురించి మనం ఇక్కడ చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని తర్వాత జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు, ఎన్జి రంగా ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క జమీందారీ రైతు వ్యతిరేక ఉద్యమాల గురించి కూడా మనము చర్చించాలి. నెక్స్ట్, జాతీయవాద కవిత్వం. అంటే జాతీయోద్యమ కాలంలో ఆంధ్ర ప్రాంతంలో అనేక మంది పద్యాలు, పాటలు, బుర్రకథలు, నవల రూపంలో అపురూపమైనటువంటి ఒక సాహిత్యము వెల్లివిరిసిందనేటువంటి విషయాన్ని మనము చర్చించాలి. 1905 బెంగాల్ విభజన దేశభక్త కవిత్వానికి ఊపిరిపోసిందండి. 1905 బెంగాల్ విభజన దేశవ్యాప్తంగా, అంటే ఈ యొక్క జాతీయోద్యమకారుల్లో ఒక దేశభక్తిని, ఈ యొక్క కవిత్వాన్ని ఊపిరిపోసిందనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. ఇక ఆంధ్ర ప్రాంతానికి వస్తే చెన్నాప్రగడ భానుమూర్తి, ఎర్రమల్లి జగన్నాథరావు ఇటువంటి వాళ్ళు ఈ యొక్క దేశభక్తి కవిత్వాన్ని చాలా గొప్పగా అందించడం జరిగింది. ఇక విప్లవ సాహిత్యం,
ఈ విప్లవ సాహిత్యానికి ముఖ్యమైనటువంటి స్ఫూర్తి ఏంటంటే శ్రీకాకుళం ప్రాంతంలో జరిగినటువంటి రైతాంగ పోరాటాలండి. ఈ శ్రీకాకుళం ప్రాంతంలో జరిగినటువంటి రైతాంగ పోరాటాలతోనే ఈ యొక్క విప్లవ సాహిత్యం ప్రారంభమైంది. శ్రీశ్రీ లాంటి వాళ్ళు కానీ, ఆరుద్ర, అదేవిధంగా విద్యాన్ విశ్వం లాంటి వాళ్ళు, సుబ్బారావు, అదేవిధంగా పాణిగ్రాహి వంటి వారు, వీళ్ళందరూ కూడా విప్లవ సాహిత్యానికి అత్యంత ఊపిరి పోసిన వాళ్ళండి. అదేవిధంగా అనేక రకాలైనటువంటి నాటక సంస్థలు ఈ కాలంలో ఆవిర్భవించాయి. ధర్మవరం రామకృష్ణాచార్యులు, ఈయన్ని నాటక పితామహుడు అంటాడు. ధర్మవరం రామకృష్ణాచార్యులు, ఈయన్ని నాటక పితామహుడు అని చెప్పి అంటారు. సురభి నాటక రంగం, ఈ సురభి నాటక రంగం 1850 ప్రాంతంలో మహారాష్ట్ర నుంచి ఆంధ్ర ప్రాంతానికి వచ్చి రాయలసీమ ప్రాంతంలో స్థిరపడ్డాలండి. వీళ్ళు అనేక రకాలైనటువంటి నాటకాలు ప్రదర్శించేవాళ్ళు. ఆంధ్ర నాటక పరిషత్ ఏర్పాటైంది. అదేవిధంగా రాజమహేంద్రవరంలో హిందూ నాటక సమాజం అన్నది ఏర్పాటైంది. ఈ విధంగా ఈ యొక్క నాటక సంస్థలు అత్యంత ప్రధానమైనటువంటి పాత్రను జాతీయోద్యమ కాలంలో పోషించాయి. ఇక మహిళల భాగస్వామ్యం, ఈ మహిళలకు సంబంధించి కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీనరసింహం, ఉన్నో లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఈ యొక్క మహిళా అభ్యున్నతికి, మహిళా సంస్కరణలకి అనేక కృషి చేశారు. మనం చదువుకున్నాం ఇండియన్ హిస్టరీలో భారతదేశంలోనే తొలి పట్టభద్రురాలు కాదమ్మని గంగూలీ, ఆంధ్రప్రదేశ్లో తొలి పట్టభద్రురాలు రుక్మిణీ లక్ష్మీపతి, అది కూడా మనం చర్చించాలి. అనేక మహిళా సంఘాలు ఏర్పడ్డాయండి ఈ కాలంలో. జాతీయోద్యమ కాలంలో ఆంధ్ర ప్రాంతంలో అనేక మహిళా సంఘాలు ఏర్పడ్డాయి. 1902 రాజమండ్రిలో కొటికలపూడి సీతమ్మ అనే ఆమె మొట్టమొదటి మహిళా సంఘము ఏర్పాటు చేసింది. వాటి గురించి కూడా అంటే అన్నీ చాలా ఉన్నాయి, మనం అన్నీ కూడా డిస్కస్ చేసినప్పుడు చేస్తాం. జస్ట్ ఇదంతా ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇక నెక్స్ట్ 4వ చాప్టర్కి వచ్చినప్పటికి ఆంధ్ర ఉద్యమ పుట్టుక ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, ఆంధ్ర ఉద్యమం అనేది ఏ విధంగా జరిగింది. ఇక్కడ మనం ఒక పాయింట్ చర్చించాలి. యాక్చువల్గా ఏంటంటేనండి, ఈ ఆంధ్ర ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో ఉండేది. బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో 2వ కర్ణాటక యుద్ధ కాలంలో, అది ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్, ఆ కాలంలో వచ్చినటువంటి యొక్క నిజాముల యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉత్తర సర్కారులు అనేటువంటి ఈ యొక్క ప్రాంతాలను బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. అది ఏ రకంగా ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేటువంటి విషయాలు అన్నీ చర్చిస్తాం. 1766 సంవత్సరంలో ఉత్తర సర్కారులు ఎక్సెప్ట్ గుంటూరు జిల్లా తప్ప ఇవన్నీ కూడా బ్రిటిష్ వారికి అందజేయడం జరిగింది. 1788లో ఈ గుంటూరు ప్రాంతం కూడా బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. తరువాత కాలంలో దత్తమండలాలు, ఈ దత్తమండలాలు అనేటువంటి ప్రాంతానికి రాయలసీమ అని పేరు పెట్టింది గాడిచెర్ల హరిసర్వోత్తరమరావు. ఈ ప్రాంతాలు కూడా నిదానంగా బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతాలన్నీ కూడా 1802లో అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ వెలస్లీ తీసుకెళ్లి మద్రాసు రాష్ట్రంలో కలిపేశాడు. ఈ ఉత్తర సర్కారులని ప్లస్ ఈ దత్తమండలాలు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాలన్నింటినీ కూడా ఈ లార్డ్ వెలస్లీ తీసుకెళ్ళి అక్కడ కలిపేయడం జరిగింది. 1802లో మద్రాసు రాష్ట్రంలో కలిపి అప్పటి నుంచి కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం ఈ యొక్క ఆంధ్రుల యొక్క పోరాటం అనేది కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర మహాసభలు కూడా ఏర్పడ్డాయి. 1913 సంవత్సరం బాపట్లో బిఎన్ శర్మ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశం తొలి సమావేశం అంటే అనేక సమావేశాలు జరిగి వాటన్నిటిని కూడా మనము చర్చిస్తాం. ఈ ఆంధ్రోద్యమంలో భాగంగా కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు టంగుటూరి ప్రకాశం పంతులు, అదేవిధంగా కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్ముఖ్, ఉన్నవ లక్ష్మీనారాయణ, కట్టమంచి రామలింగారెడ్డి లాంటి వాళ్ళు అనేక ముఖ్యమైనటువంటి పాత్రని పోషించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళంతా ప్రముఖ నాయకులండి. ఇక అదేవిధంగా 1953 ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు, శ్రీబాగ్ ఒడంబడిక 1937 ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాలను కూడా మనము ఇక్కడ చర్చిస్తాం. ఇకపోతే తర్వాత మీడియా వార్తాపత్రికల పాత్ర. ఈ మీడియా వార్తాపత్రికలకు వచ్చినప్పటికీ హిందూ పత్రిక, కృష్ణా పత్రిక, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర కేసరి అనేటువంటి పత్రిక, దేశాభిమాని, ఇటువంటి అనేక పత్రికలు ఈ యొక్క జాతీయోద్యమ కాలంలో ఆంధ్ర ప్రాంతంలో ప్రముఖమైనటువంటి పాత్రని
పోషించాయి. ఇకపోతే గ్రంథాలయ ఉద్యమం అండి. ఈ గ్రంథాలయ ఉద్యమం పాత్రకు వచ్చినప్పటికీ అయ్యంకి వెంకటరమణయ్య అనే ఆయన్ని గ్రంథాలయ పితామహుడి కింద పేర్కొంటారు. ఈ ఈ ఇక్కడ జరిగినటువంటి ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి యొక్క గ్రంథాలయ ఉద్యమము గురించి కూడా మనము కూలంకషంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి జానపద గిరిజన సంస్కృతులు, జానపద కళ్ళు, అనేక కళ్ళు ఉన్నాయండి ఆంధ్ర ప్రాంతంలో. కురవంజి, యక్షగానము, తోలుబొమ్మలాట, దాంతోపాటు హరికథలు, బుర్రకథ, పగటి వేషాలు, ఇవన్నీ కూడా మనకి జానపద కళల కింద వస్తాయి. వాటన్నిటి కూడా మనం డిస్కస్ చేయాలి. ఇకపోతే గిరిజన సంస్కృతులు ఆంధ్రప్రదేశ్లో ఆదిమ జాతులు అనేటువంటి గ్రంథాన్ని డిఆర్ ప్రతాప్ అనేటువంటి చరిత్రకారుడు రచించాడండి. డిఆర్ ప్రతాప్ అనేటువంటి చరిత్రకారుడు ఆంధ్ర ప్రాంతంలో ఆదిమ జాతులు అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఆంధ్రప్రదేశ్లో ఆదిమ జాతులు, బంబారాలు అనేటువంటి జాతి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందిందండి. చెంచులు, గోండ్లు, కొండరెడ్లు, సవరలు, యానాదులు, ఎరుకులలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క గిరిజన సంస్కృతులన్నింటినీ కూడా మనం ఇక్కడ చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక యూనిట్ 5కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దారితీసినటువంటి పరిస్థితులు. 1953 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు యొక్క త్యాగ ఫలంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. పెద్ద మనుషుల ఒప్పందంతో 1956లో మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయింది. అంటే ఆంధ్రప్రదేశ్కి ఏర్పాటుకు దారితీసినటువంటి సంఘటనలు ఏమున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం 1956లో ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చర్చించాలి. ఇకపోతే విశాలాంధ్ర మహాసభలు. ఈ విశాలాంధ్ర మహాసభలో ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ప్రధానమైనటువంటి కొంత కారణంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే అంత ఐక్యంగా ఉండాలి. పుచ్చలపల్ల సుందరయ్య అనేటువంటి వ్యక్తి దీనికి ఆద్యుడండి. 1949 సంవత్సరంలో విజయవాడలో అయ్యదేవర కాళేశ్వరరావు, అంటే కాళేశ్వరం మార్కెట్ అని చూసారు విజయవాడలో, ఆయన అయ్యదేవర కాళేశ్వరరావు. ఆ అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షతన జరిగినటువంటి మొట్టమొదటి సమావేశము విశాలాంధ్రకు సంబంధించినటువంటి సమావేశము. ఇకపోతే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫార్సులు. అంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏ రకమైనటువంటి సిఫార్సులు చేసింది ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వం ఆ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు, పెద్ద మనుషుల ఒప్పందంలో జరిగినటువంటి ఆ ఒప్పందాలు ఏమిటి, 1956 నుంచి 2014 మధ్య, అంటే 2014లో మనకి మళ్ళీ విభజన ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది. 1956లో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని 2014 వరకు అనేక ఉద్యమాలు జరిగాయి. జయాంధ్ర ఉద్యమము, తెలంగాణ ఉద్యమము, ముల్కీ నిబంధనలు, ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కాలంలో జరిగినటువంటి ముఖ్య సామాజిక సాంస్కృతిక సంఘటనలు కూడా మనం ఇక్కడ చర్చించాల్సినటువంటి అవసరము ఉన్నది. రైట్ ఫ్రెండ్స్, ఇది కేవలము మనము ఈ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సెక్షన్ ఏలో ఏపీ హిస్టరీకి సంబంధించిన సిలబస్ మాత్రమే మనం విశ్లేషణ చేసామండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ లేకోకుండా ఏపీ హిస్టరీని చదవలేము. రెండవ విషయం ఏంటంటే, ఏపీ హిస్టరీ మనం అనుకున్నంత అంటే అంత ఈజీగా ఉండేటువంటి సబ్జెక్ట్గా అయితే మనకు కనిపించట్లేదు. మీరు కూడా చూస్తుంటారు. ఎందుకంటే ఈ జాతీయవాద కవిత్వం కానీ విప్లవాత్మక ఇవన్నీ కూడా కొత్త టాపిక్స్ మనకి. ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా కొత్తగా ఉన్నటువంటి టాపిక్స్. అందుకనే మనకి ఇంకా ఎగ్జామ్కి టైం ఉంది కాబట్టి ఇండియన్ హిస్టరీని పూర్తి స్థాయిలో మీరు ఒకసారి అవగాహన చేయండి. ఎందుకంటే 1885 అన్నీ ఏదైనా సరే ఈ యొక్క గోల్కొండ గురించి మనం డిస్కస్ చేయాలన్నా, లేదంటే శాతవాహనుల గురించి, వీటన్నిటి గురించి మనం చదవాలి అని అంటే కంపల్సరీగా ఇండియన్ హిస్టరీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో వీళ్ళు మిగిలిన రాజులతో చేసినటువంటి యుద్ధాల గురించి మనం చర్చిస్తాం. అలా చర్చించేటప్పుడు మళ్ళీ వాళ్ళు ఎవరు అనేటువంటి డౌట్ మనకు రాకూడదు. కాబట్టి ముందుగానే మనం అక్కడ వాళ్ళ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే మనకు ఏపీ హిస్టరీ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటేనండి, జనరల్గా దాదాపుగా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి సిలబస్ మనకి చాలా, ఒక రకంగా చెప్పాలంటే చాలా ఎక్కువగానే ఉంది. వీటన్నిటి మీద మనం పూర్తి స్థాయి పట్టు సాధిస్తేనే 75 మార్కులకి మినిమం ఒక 70 మార్కులు తెచ్చుకోగలం. ఎందుకంటే దీంట్లో కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ డేటా అనేది ఏమి ఉండదు.
నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు పాలిటీకి సంబంధించి 75 మార్కులకు సంబంధించి కొత్తగా ఏమన్నా రాజ్యాంగ సవరణలు జరిగినా ఏదైనా ఉంటే దానికి కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ పేపర్లో సెక్షన్ ఏ ఇక ఎకానమీ అంటే ఎప్పటికప్పుడు మనం అప్డేటెడ్గా ఉండాల్సిందే. ఆ డేటా కానీ ఇంకోటి కానీ అప్డేటెడ్గా ఉండాలి. స్టాండర్డ్గా సంబంధించినటువంటి ఈ ఎకానమీకి సంబంధించినటువంటి డేటా మినహాయించి మిగిలిన ఎకనామిక్ సర్వే కానీ లేకపోతే బడ్జెట్ కానీ ఎప్పటికప్పుడు మనం అప్డేటెడ్గా ఉండాలి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. ఎందుకంటే ఏ రాకెట్లను ఎప్పుడు ప్రయోగిస్తున్నారు, దేన్ని ఎటు పంపించారు, ఇవన్నీ కూడా అప్డేటెడ్గా ఉండాలి. కానీ అప్డేటెడ్ లేనటువంటి ఏకైక సబ్జెక్ట్ ఏంటంటే ఏపీ హిస్టరీ. దీనికి కరెంట్ అఫైర్స్ అనేది యాడ్ అవ్వదండి. అసలు కరెంట్ అఫైర్స్ అనేది దీనికి ఉండదు. కాబట్టి మీరు కనుక జాగ్రత్తగా ప్రిపేర్ అయితే బాగా చదివిన వాళ్ళు 75కి 70 మార్కులు ఖచ్చితంగా తెలుసుకోగలరు, గ్యారంటీగా తెచ్చుకోగలరండి. ఇందుకు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ముందుగా ఇండియన్ హిస్టరీని పూర్తిగా చదవండి. అక్కడ మనం కొన్ని టాపిక్స్ వదిలిపెట్టేసాం. నేను చెప్పినట్టుగా అక్కడ పూర్వయుగ సంస్కృతులు చదవలేదు, కానీ చదవాలి. అక్కడ చదివితేనే మనకి ఇక్కడ అర్థమవుతుంది. మీరు అక్కడ చదవకోకుండా డైరెక్ట్గా సంస్కృతి అంటే ఏంటి, పూర్వయుగం అంటే ఏంటి, ఇవన్నీ చదివితే మీకు ఇక్కడ అర్థం కాదు. కంపల్సరీగా చదవాలి. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మనం ఆల్రెడీ గతంలో చేస్తున్నాము. వాటిని కూడా నేను అప్లోడ్ అంటే అవి కూడా నేను పెడతాను, అవి కూడా మీకు చెప్తాను నేను. అవి కూడా ఒకసారి చూడండి. ఇకపోతే చాలామంది ఆ కోచింగ్కి సంబంధించి కూడా అడుగుతున్నారు. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఏపీ హిస్టరీని మ్యాక్సిమం ఎక్కడ అంటే మనకి యూట్యూబ్లో కూడా చాలా తక్కువ అండి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసులు మనకు అందుబాటులో ఉండేది. ఉంటే వెల్ అండ్ గుడ్. లేదంటే ఎవరైనా నా ప్రయత్నం వరకు నాకు తెలిసినంత వరకు కూడా నేను మన స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇదే అండి. మరి రేపటి నుంచి మనం మ్యాక్సిమం క్రమం తప్పుకోకుండా ప్రతి వీడియో కూడా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రతి వీడియో కూడా చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి సిలబస్ని మీరు పూర్తిగా అవగాహన చేసుకోండి. అన్నీ కూడా మీకు సిలబస్ నోటికి వచ్చేయాలి. సిలబస్ అంతా నోటికి వస్తేనే మనం ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ చదవాలనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా సిలబస్ని 1కి 2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించండి, పూర్తిగా అర్థం చేసుకోండి. రేపటి నుంచి మ్యాక్సిమం మనం ప్రతిరోజు కూడా ఒక క్లాస్ని మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాము. ఏదన్నా మీకు దీనికి సంబంధించినటువంటి ఏదైనా డౌట్స్ ఉన్నా లేకంటే ఏమన్నా మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏమన్నా ఉన్నా సరే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.